వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో మరణాంతర కర్మలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామా? హిందూ మతంలో ఎవరైనా మరణిస్తే తర్వాత చేసే కర్మలు లేదా కార్యక్రమాలు ఆయా ప్రాంతాన్ని బట్టి లేదా కులాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు తప్ప సాధారణంగా ప్రధాన కార్యక్రమాలు ఒకే విధంగా ఉంటాయి. మరణించిన వ్యక్తి బాలుడా, పెద్దవాడా, పెళ్లి అయ్యిందా లేదా, స్త్రీయా, పురుషుడా, స్త్రీ అయితే విధవరాలా, పుణ్యస్త్రీయా అనే దాన్ని బట్టి కొన్ని పద్ధతులలో మార్పులు ఉంటాయి. ఇందులో భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టడం లేక కాల్చటం, ఈ రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం ఒక పల్లెటూరులో ఒక పుణ్యస్త్రీ మరణించిన తరువాత భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టే పద్ధతి ఎలా ఉంటుంది, తరువాత జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మరణించిన వ్యక్తిని భూమిపై పడుకోబెట్టి ముక్కు రంధ్రాలలో ప్రత్తి పెట్టి నోటిలో బియ్యం పోసి నోరు, కనులు మూస్తారు. ఆ తరువాత 2 చేతుల బొటనవ్రేళ్లు, 2 కాళ్ళ బొటనవ్రేళ్లు ఒకటి కడతారు. తల వద్ద కొన్ని బియ్యం పోసి అందులో ప్రమీద దీపం పెడతారు. ఇంటి ముందు కొన్ని కర్ర దుంగలను వేసి మంట పెడతారు. ఆ మంట కాలుతూనే ఉంటాయి. బంధువులకు కబురు పెడతారు. మరణం తెల్లవారు సంభవిస్తే సాయంత్రం మరణిస్తే ఆ మరుదినం కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆ ఇంటిలో వంట చెయ్యరు, అస్సలు నిద్రపోరు. పల్లెటూర్లలో ఆ ఇంటివారి భోజన వసతులు ఇతర కుటుంబాల వారు చూసుకుంటూ ఉంటారు. మరణించిన సమయం మంచిది కాకపోతే కొన్ని శాంతి కార్యక్రమాలు చేస్తారు. మరణించిన ఆ ఇల్లు కానీ గది కానీ 3 నెలల పాటు మూసివేస్తారు. బంధువులంతా వచ్చాక శవానికి సుగంధ ద్రవ్యాలను చల్లి ధూపం వేసి ఉంచుతారు. ఇప్పుడు మరణించినది పుణ్యస్త్రీ కనుక శవానికి పసుపు, కుంకుమ, పూలు అలంకరిస్తారు. చూడవచ్చిన వారు తమ దుఃఖాన్ని వెలబుచ్చుతారు. బయట మాలవారు ఒక పొడవాటి వెదురును తెచ్చి సుమారు 7 అడుగుల పొడవున్న 2 ముక్కలను చేసి మరొక చిన్నక ముక్కను చీల్చి బద్దలు చేసి ఈ బద్దలతో ఆ 2 వెదుర్లను సుమారు 2 అడుగుల దూరంలో ఉంచి మధ్యలో బద్దలను వేసి దారాలతో గట్టిగా కట్టి దానిపై కొంత మందం గడ్డిని పరిచి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరుస్తారు. దానిని పాడే అంటారు. ఆ ప్రక్కనే పలకలు అనగా డప్పులు కొడుతుంటారు. కొందరు మేళతాళాలు కూడా ఏర్పాటు చేస్తారు. వారు వేసే దరువు మరో విధంగా ఉంటుంది. దానిని చావు దరువు అంటారు. పలకల దరువుకు అనుగుణంగా ఒకరు కొన్ని పదాలను పాడుతూ ఉంటారు. ఇంతలో 2 వ్యక్తులు వెళ్ళి పారగడ్డ పార తీసుకొని ఎక్కడ గొయ్యి తీయాలో ఇంటివారిని అడిగి అక్కడికి వెళ్ళి సుమారు 7 అడుగుల పొడవు, 2-3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేటట్లు ఒక గ్రొయ్యి తీసి సిద్ధంగా ఉంచుతారు. పల్లెటూర్లలోని రైతులు చనిపోయిన తమ వారినందరినీ తమ సొంత పొలాలలోనే పూడ్చిపెడతారు. పద్ధతి ప్రకారం ఆ స్త్రీ పెద్ద కొడుకు ఆమెకు తలకొరివి పెట్టాలి. పూడ్చిపెట్టే పద్ధతిలో కూడా తలకొరివి పెట్టడమనే అంటారు. అతను ఒక కుండలో తెచ్చిన నీళ్లను బయట 3 రాళ్లు పెట్టి దానిపై నీళ్లను కాగబెడతారు. ఆ నీళ్లు కాగుతుండగానే ఆ ప్రక్కనే మరొక పొయ్యి రాజేసి ఒక కొత్త కుండని తెచ్చి అందులో 3 చార్ల బియ్యం వేసి ప్రక్కనున్న కుండలో నీళ్లను పోసి ఆ పొయ్యిలోని నిప్పులను తీసి చిన్న పొయ్యిలో వేసి మంట పెడుతూ ఉంటారు. అందులోని బియ్యం ముద్ద ముద్దగా ఉడికి అన్నం తయారవుతుంది. ఇప్పుడు శవానికి వేడి నీళ్లతో స్నానం చేయిస్తారు. అన్నం వండిన నట్టిని అన్నంతోనే సహా త్రిభుజాకారంలో వెదురు బద్దలతో చేసిన దానిపై ఆ సట్టిని పెట్టి 3 మూలలో 3 దారాలు కట్టిన ఒక బుట్టి లాంటి దానిలో పెట్టి సట్టిపై మూత పెట్టి ఆ మూతలో కొన్ని పిడకలు వేసి దానిలో కొన్ని నిప్పులు వేసి సిద్ధంగా ఉంచుతారు. దానినే కుమ్మసట్టి అంటారు. పాడపై ఎర్రటి బట్టలను కప్పి పూలు, పసుపు, కుంకంతో అలంకరించిన శవాన్ని పాడపై పడుకోపెట్టి ధూపదీపం సమర్పిస్తూ ఉంటారు. శవానికి కప్పి ఉన్న బట్టలో ఒక కొసన
పసుపు కుంకుమ ఇతర వస్తువులు మూటలాగా కట్టి పెడతారు. అయినా వాళ్ళందరూ ధూపం వేసిన తరువాత ఇక శవయాత్రకు మంచి సమయం చూసుకొని, అనగా రాహుకాలం, యమగండం వంటివి లేకుండా చూసుకొని బయలుదేరుతారు. బ్రాహ్మణులు చేసే కర్మకాండలు ఇలా ఉండవు. వారు పార్థివ శరీరాన్ని కట్టెలతో కాలుస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం మంత్రపూర్వకంగా 12 రోజులు కర్మకాండలని ఇంటికి పెద్ద కొడుకు చేత నిర్వహిస్తారు. వీరికి ప్రత్యేక బ్రాహ్మణులు, భోక్తలు ఈ కర్మకాండల్ని నిర్వహిస్తారు. ఇప్పుడు శవయాత్ర. నలుగురు వ్యక్తులు పాడెను ఎత్తి తమ భుజాలపై పెట్టుకొని నడవగా, ముందుగా తలకొరివి పెట్టే వ్యక్తి కమ్మిశెట్టిని ఒక చేత్తో పెట్టుకొని ఇంకొక చేత్తో కాగడాను పట్టుకొని ముందు నడుస్తుంటే, అంతకుముందే బాజా భజంత్రీలు నడవగా వారికన్నా ముందు గుండు సామాగ్రి కాలుస్తూ ఉంటారు. గతంలో శవానికి ముందు గుంటిపోగలను కాల్చేవారు. గుంటిపోగు అనగా ఒక బారెడు వెదురు కర్రను కోసిన ఒక బలమైన ఇనుప గొట్టాన్ని బిగించి ఉంటారు. ఆ గొట్టంలో నల్లమందు నింపి గొట్టానికి క్రింది భాగంలో ఉన్న చిన్ని రంధ్రంలో వత్తి వంచి గొట్టాని పై భాగాన ఒక జానెడు కర్ర ముక్కకు గట్టిగా బిగగట్టి వత్తికి నిప్పు పెట్టి తుపాకీలాగా పట్టుకొని ఆకాశం వైపు చూపిస్తాడు. అది పెద్ద శబ్దంతో పేలి పైన బిగించిన కర్ర ముక్క ఆకాశంలోనికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా శవయాత్ర సాగినంత దూరం కుంటిపోగులను కాలుస్తూనే ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆ ఊరి చాకలి దివిటీ పట్టుకొని శవయాత్రలో ముందు బాగాన ఉంటాడు. అది పగలైనా సరే దివిటీ ఉండాల్సిందే. శవానికి కుడి ప్రక్కన ఒక వ్యక్తి నడుస్తూ తన వద్ద ఉన్న పళ్ళెంలోని బొరుగులు, చిల్లర డబ్బులు మొదలగునవి శవానికి ఎడం వైపుగా దాటవేస్తూ ఉంటాడు. శవాన్ని మోస్తున్నవారు శవాన్ని అలంకరించిన పూలదండలను తుంచి పూలను క్రింద జార విడుస్తూ ఉంటారు. మధ్య మధ్యలో శవాన్ని మోస్తున్నవారు భుజాలు మార్చుకుంటారు. ఊరిపోలి మేర దాటిన తరువాత ఒక చోట ఒక పాత చాటను శవానిపై ఉంచి అవతలికి దాటవేసి కొంత దూరం వెళ్ళిన తరువాత శవాన్ని దించుతారు. దానిని దింపుడి కళ్ళం అంటారు. అక్కడ శవం చెబులో ఆమె పేరు గాని గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని గాని 3 సార్లు పిలుస్తారు. అక్కడ తిరిగి శవానికి ధూపం వేసి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొడతారు. దింపుడి కళ్ళం అనగా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి నిజంగా మరణించాడా లేదా అని శాస్త్రీయంగా నిర్ధారించుకునే వెసులుబాటు గతంలో ఉండేది కాదు. ఆ వ్యక్తి నిజంగా మరణించక ఉంటే ఈ దింపుడు గల్లం ప్రక్రియలో మేల్కొని పైకి లేచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుచేత ఈ దింపుడు కళ్ళం వద్ద శవాన్ని పేరు పెట్టి పిలిచి లేపుతారు. ఆ తరువాత శవయాత్ర యథావిధంగా కొనసాగుతుంది. చివరకు గొయ్య తీసిన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఆ గొంత చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి కుమ్మశెట్టిని దక్షిణ దిక్కున పడేసి శవాన్ని భుజాల నుండి దించి అటూ ఇటూ 3 సార్లు ఊపి గొంతలో నుంచి తీసిన మట్టిని కుప్పపై పెడతారు. గొంతులో కొబ్బరి ఆకులు గాని, మామిడి ఆకులు గాని, సిరిగంధం ఆకులు గాని ఒక వరుస పేర్చి దానిపై ఉప్పు, పప్పు మొదలగునవి చల్లి నీళ్లు కూడా చల్లుతారు. ఈ తతంగం అంతా జరుగుతుండగా శవంపైనున్న బంగారు ఆభరణాలను ఆమె భర్తతో తోయిస్తారు. మంగళసూత్రం తీసిన వెంటనే మరొక నకిలీ మంగళసూత్రాన్ని ఆమె భర్తతో కట్టిస్తారు. తరువాత శవానికి కట్టిన కట్లు అన్నింటినీ కత్తితో తెగగొట్టి 4 వ్యక్తులు పాడితో సహా పైకి లేపి పట్టుకోగా గొంతలో నిలబడిన వ్యక్తులు శవాన్ని గొంతలోనికి దించుకొని అక్కడ దక్షిణ దిక్కున తల ఉత్తర దిక్కున కాళ్ళు ఉండేటట్లు పడుకోపెడతారు. ఈ సాంప్రదాయం సర్వత్రా వ్యాప్తిలో ఉన్నదే, తిరుపతిలో తప్ప. తిరుపతిలో శవాన్ని కాష్టం మీద గాని గొంతులో గాని పడుకోపెట్టేటప్పుడు ఉత్తర దిక్కున తల, దక్షిణ దిక్కున కాళ్ళు ఉండేటట్లు పడుకోబెడతారు. కారణం ఏమిటంటే తిరుపతికి ఉత్తర దిక్కున శ్రీనివాసులు కొలువై ఉండే సప్తగిరులు ఉన్నాయి. వాటికెదురుగా కాళ్ళు పెట్టకూడదనే నియమం ప్రకారం అలా చేస్తారు. శవానికున్న ముడులు ఏమైనా ఉంటే వాటిని కత్తితో కోసేస్తారు. శవంపై అలాంటి ముడులు ఉన్నా అవి జీవుడు పరలోక ప్రాప్తికి అడ్డంకాలను కలిగిస్తాయని నమ్మకం. శవం పైన కప్పిన బట్ట కొంగులో 2 జానల మేర కత్తితో కోసి తీసుకుంటారు. ఇంతవరకు శవం ముఖంపై ముసుగు ఉండదు. ఇప్పుడు ముఖంపై అక్కడున్న బట్టతోనే ముసుగు వేస్తారు.
పాడెకున్న 2 పెద్ద కర్రలలో ఒకదాన్ని 2గా చేసి శవానికి అటూ ఇటూ పెడతారు. అక్కడ మిగిలిన కర్రలను, దారాలను గడ్డిని శవంపై పరుస్తారు. ఇప్పుడు శవంపై పప్పులు, ఉప్పు, నవధాన్యాలు పోసి అక్కడ ఉన్న బంధువర్గమంతా శవంపై పక్కనున్న మట్టిని పోస్తారు. అలా గుంతను పూర్తిగా పూడుస్తారు. ఇంతవరకు శవంపై ఉండిన పూలమాలను ఆ గుంతపై అలంకరిస్తారు. శవంపై కప్పిన గుడ్డ నుండి తీసిన గుడ్డ ముక్కలలో పెద్ద భాగాన్ని తీసుకొని అక్కడ ఉన్న మరొక పాడెకర్రకు కట్టి గొంతకు కుడిపక్క నుండి ఎడం ప్రక్కకు దాటవేస్తారు. అదేవిధంగా గ్రొంత తవ్విన పార, గడ్డపారలను కూడా తిరిగేసి గుంతకు ఎడమవైపుగా దాటవేస్తారు. మిగిలిన ఆ గుడ్డ ముక్కను చివరలు విడిపోకుండా మధ్యలో చింపి తలకొరివి పెట్టే వ్యక్తికి జందెంలాగా వేసి ప్రక్కనున్న బావి లేదా చెరువులో స్నానం చేసి ఒక కొత్త కుండలో నిండా నీళ్లు తెమ్మంటారు. ఇంతలో గొంతపై పూల అలంకారం పూర్తవుతుంది. అతను నీళ్లకుండ భుజాన పెట్టుకొని మరొక చేత్తో ఒక మండుతున్న కొరువిని పట్టుకొని గొంత చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయిస్తారు. తలభాగం వద్ద ఒక వ్యక్తి కత్తి తీసుకొని దాని మొనతో కుండ నిండా నీళ్లతో ప్రదక్షిణం చేస్తుంటే ఆ కుండకు ప్రతి చుట్టకు ఒక చిన్న రంధ్రం చేస్తాడు. అందులోని నీరు ధారాగా కింద పడతాయి. 3వ ప్రదక్షిణం పూర్తి అవగానే అతను ఆ కుండను, కొరివిని అక్కడే పడివేసి వెనక్కి తిరిగి చూడకుండా అటే వెళ్ళిపోతారు. ఇంతవరకు కుండకు రంధ్రాలు చేసిన వ్యక్తి పగిలిన ఆ కుండ పెంకులను చాలా చిన్న ముక్కలుగా పగలగొడతాడు. ఎంత చిన్నవిగా అంటే ఆ పెంకులలో ఒక్క చుక్క నీరు కూడా నిలవకూడదు. అలా ఆ పెంకులలో నిలవ ఉన్న నీటిని ఏవైనా పక్షులు తాగితే చాలా అరిష్టమని భావిస్తారు. ఆ నీటిని తాగిన పిట్ట ఏ చెట్టుపై వాలినా ఆ చెట్టు కాయలు సరిగా కాయవని, కాసిన వంకర టింకర కాయలు కాస్తాయని నమ్ముతారు. కర్మకాండలు ఏ రోజున జరిగేది నిర్ణయించి ఆ సంగతి పలకలు కొట్టేవారి చేత వేయిస్తారు. సాధారణంగా మరణించిన 9వ రోజున ఆ కార్యక్రమం పెట్టుకుంటారు. అంటూ కర్మకాండలు తీరనంత వరకు ఆ ఇంటి వారికి, వారి పాలెవాళ్ళకి అంటూ ఉంటుంది. ఆ రోజులలో ఎవరి ఇంటిలోనూ శుభకార్యాలు చేయరాదు. పాలెవాళ్ళు అంటే అదే ఇంటి పేరున్న వారి బంధువులు. ఆ అంటూ చావు సందర్భంలోనే కాకుండా ఎవరి ఇంట్లోనైనా అమ్మవారు అనగా స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ మొదలైన వ్యాధులు వస్తే ఆ ఇంటికి అంటూ ఉంటుంది. ఆ ఇంటికి ఎవరూ రాకూడదు. ఆ ఇంటి వారు కూడా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఆ ఇంటి ముందు బూడిదతో ఒక అడ్డపట్ట వేసి ఉంటుంది. దాన్ని చూసి ఆ ఇంటికి అంటూ ఉన్నదని బిచ్చవాళ్ళు కూడా రారు. తెలియక ఆ ఇంటికి వచ్చి వ్యాధి బారిన పడకూడదని ఈ నిబంధన పెట్టారు మన పెద్దలు. ఇప్పుడు పాలు పోయటం. మరుదినం పాలు పోయాలి. ఆ రోజు శనివారం అయితే పాలు పోయకూడదు. అలా పోస్తే దాన్ని శనిపాలు అంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆ రోజు ఎవరూ చూడకుండా తెల్లవారక ముందే వెళ్ళి పాలు పోసి వస్తారు. దానిని దొంగ పాలు అంటారు. ఇప్పుడు దివసాలు. పాలు పోసి ఇంటికి వచ్చిన తరువాత ఒక పెద్ద పళ్ళెం తీసుకొని దాని నిండా ఇసుక పోసి అందులో నవధాన్యాలు పోసి ఒక పక్కన ఒక ఇటుకను పెట్టి దానికి కుంకుమ బొట్టలు పెట్టి పూజకు సిద్ధంగా ఉంచాలి. దానిని ఇంటిలో ఒక ప్రక్కన పెట్టి దాని చుట్టుకొత్త బట్టలు, పండ్లు, పూజా ద్రవ్యాలు సిద్ధంగా ఉంచాలి. తలకొరివి పెట్టిన వ్యక్తి ఉపవాసముండి మెడలో బద్ది ధరించి అనగా జంధ్యంలాగా తలస్నానం చేసి ఒక పళ్ళెం ముందు ధూపదీప నైవేద్యాలు సమర్పించి అక్కడ అనేక వంటలతో తలిగ వేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వేరొక విస్తరిలో తలిగలోని పదార్థాలన్నింటిలోని కొంత తీసి మరొక విస్తరిలో వేసి బయటకు వెళ్ళి దానిని కాకులకు పెట్టాలి. దానిని పిండం అంటారు. ఆ పిండాన్ని కాకులు ముట్టాక అతను ఇంట్లోకి వచ్చి తదిగలోని మిగిలిన పదార్థాలన్నిటినీ ఉపవాసం విరమించాలి. అప్పుడే వచ్చిన బంధుమిత్రుల భోజనాలు చేస్తారు. ఆ 9 రోజులు ఈ విధంగా తప్పనిసరిగా చెయ్యాలి. ఈ 9 రోజులు అతను ఎవరి గడప తొక్కకూడదు, అనగా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. ఈ తలగి వేసే కార్యక్రమం దగ్గర బంధువులు ఒక్కొక్కరు ఒక్కో రోజున చేస్తారు. వారు తమ ఇళ్ల వద్ద వంటలు తయారు చేసుకొని రావచ్చు, లేదా వీరింటికి అన్ని సామాన్లు తెచ్చి ఇక్కడే వంటలు చేసి తలిగ వేయవచ్చు. ఇలా ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది. 9వ రోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు 9వ రోజున విశేష కార్యక్రమం ఉంటుంది. ఈ 9 రోజులు జరిగినట్టుగానే
యథావిధిగా తలిగ వేసి దానితో పాటు మరో పౌడు తలిగలు వేసి వాటన్నింటినీ అరటి ఆకులలో కట్టి ఒక గంపలో పెట్టుకొని ఒక బిందెడు పాలను తీసుకొని శవాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాలి. ఈరోజు తలిగలో విశేషంగా ఎక్కువగా పిండి వంటలు ఉంటాయి. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఇష్టపడే ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ తీసుకుని గుంత వద్దకు వెళ్ళి అక్కడ గుంతకు తూర్పు వైపున 3 చిన్న రాళ్లను కడిగి పెట్టి వాటికి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి నుండి తెచ్చిన 3 తలిగలను అక్కడ పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టు పూజ చేయాలి. పూజ అనంతరం ఆ 3 తలిగలలోని పదార్థాలను కొంత తీసి వేరొక విస్తరలో వేసి దానిని కాకులకు పిండం పెట్టి తిరిగి వచ్చి గుంతకు తలబాగాన ఒక చిన్న గొయ్యి తీసి అందులో తులసి మొక్కను నాటి దాని మొదటిలో ఇంటి వద్ద నుండి తెచ్చిన పాలను అందరూ పోయాలి. తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శలకు పూజ చేయాలి. అప్పుడుకు అయ్యవారు అమ్మవారు వచ్చి ఉంటారు. అయ్యవారు ఈ కార్యక్రమానికి అనేక పూజా ద్రవ్యాలు ఇతర వస్తువులు చెప్పి ఉంటాడు. అవన్నీ సిద్ధం చేసుకుని తలిగలు, ఇంతవరకు పూజలు అందుకున్న నవధాన్యాలు పోసిన పళ్ళెం, బియ్యం, అనేక రకాల కూరగాయలు, కలశానికి 3 చెంబులు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి మొదలగు వాటిని 3 గంపలలో సిద్ధం వేసుకొని ఊరి బయట తోటలో నీటి సదుపాయమయున్న చోటికి భాజా భజంత్రులతో ఊరేగింపుగా వెళ్ళాలి. ఇక్కడ ఒక పక్క తలకొరివి పెట్టిన వ్యక్తి చేత అయ్యవారు వివిధ పూజలు చేయిస్తాడు. మొదట అయ్యవారు పంత్రించిన ఒక దర్భ ముక్కను అతని బొడ్లో చెక్కి మంగలి వద్దకు వెళ్ళి క్షవరం చేయించుకు రమ్మంటాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న మంగలి క్షవరం చేయగా స్నానం చేసి వచ్చి ఒక పక్కన 3 తలిగలు వేస్తారు. అక్కడ స్థాపించిన 3 చిన్న రాళ్లకు స్నానం చేయించి బొట్టు పెట్టి వాటి ముందు 3 తలిగలు చెయ్యాలి. దాని పక్కన నవధాన్యాలు పోసిన పాత్రని పెట్టి పూజ చేయాలి. ఈ నవధాన్యాలు ఈ రోజుకు జానెడు పైగా పెరిగి ఉంటాయి. పూజ అనంతరం ఆ నవధాన్యాలు మొలకెత్తిన పాత్రను నెత్తిన పెట్టుకొని ఒక బావి వద్దకు వెళ్ళి నెత్తి మీద నుండి వెనక్కి బావిలో వేసి తిరిగి స్నానం చేసి రావాలి. అక్కడ స్థాపించిన 3 శిలలకు తిరిగి పూజ చేసి హారతి ఇచ్చి ఆ 3 తలిగలోని కొంత పదార్థాలను ఒక విస్తరిలోకి తీసుకొని వెళ్ళి కాకులకు పిండం పెట్టి రావాలి. ఆ 3 తలిగలలో మిగిలి ఉన్న పదార్థాలను చాకలి తీసుకుంటాడు. ఇంతవరకు జరిగిన పూజ, ధూపదీప నైవేద్యాలు తలకొరివి పెట్టిన వ్యక్తి వారి బంధువర్గం మాత్రమే చేస్తారు. అయ్యవారి ప్రమేయం అంతగా ఉండదు. దీని తర్వాత అసలు కార్యక్రమం అయ్యవారి ముందు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెట్టి పూజ చేసిన 3 శిలలను ఒక పళ్ళెంలో నెత్తిన పెట్టుకొని బావి వద్దకు వెళ్ళి తల మీద నుండి వెనక్కి బావిలో పడేటట్లు ఆ శిలలను విసిరివేయాలి. అప్పటికి అయ్యవారు 3 కలశాలు, ఇతర పూజా ద్రవ్యాలను సిద్ధం చేసి ఉంటాడు. తలకొరివి పెట్టిన వ్యక్తి అయ్యవారి వద్ద కూర్చోగానే అతనికి దర్భలతో చేసి మంత్రించిన ఉంగరాన్ని చేతికి తొడుగుతాడు. ఆ తరువాత ఆకుపూజ, కలసి పూజ చేసి తాత ముత్తాతల నామగోత్రాలతో సహా అడిగి వారి పేరున పిండ ప్రదానం చేయిస్తాడు. ఇక్కడ అయ్యవారు పిండ ప్రదానం చేస్తుంటే బంధుమిత్రులు కేవలం మగవారు మాత్రమే ఉంటారు. చివరికి తీర్థప్రసాదాలిచ్చి అతని ఉపవాస దీక్షను విరమింపచేస్తాడు. ఆ తర్వాత మంత్రించిన జలాన్ని వారి పాలవాళ్ల నెత్తిన చల్లుతాడు. దానిని పుణ్యదానం అంటారు. దానితో అప్పటి వరకు వారికున్న అంటి వదిలిపోతుంది. ఆ తరువాత అయ్యవారు ఇంటికి వచ్చి మంత్రజలంతో ఇంటిని కూడా శుద్ధి చేస్తాడు. అయ్యవారి ముందు ఈ పూజా విధానం జరుగుతుండగా అక్కడే మరొక పక్క అమ్మవారిని బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన అమ్మవారికి పూజాధికాలు జరుగుతుంటాయి. ప్రతి ముత్తైదువ అమ్మవారికి పసుపు, గంధం రాసి బొట్టు పెట్టి సంభావన ఇచ్చి అమ్మవారి చేత ఆశీర్వాదం పొందుతారు. ఇక్కడ కేవలం స్త్రీలు మాత్రమే ఉంటారు. ఈ కార్యక్రమం తరువాత అయ్యవారికి, అమ్మవారికి గృహస్థు స్తోమత మేరకు దానం, సంభావన ఇచ్చి సాగనంపాలి. ఇంతలోపల ఊరి వారందరికీ విచ్చేసిన బంధుమిత్రులకు భోజనానుదులు తయారై ఉంటాయి. వారు భోజనం చేసి గృహస్థునకు చెప్పకుండా వెళ్ళాలి. వచ్చిన వారందరికీ ఏదైనా ఒక పాత్రను చనిపోయిన వారికి గుర్తుగా ఇవ్వటం ఆనవాయితీ. అలా కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక పెళ్లికైనంత ఖర్చు అవుతుంది. పెళ్లిలో బంగారు వస్తువులు, బట్టలు వంటివి కొంటారు. ఆ ఒక్కటి మినహా మిగతా అంతా భోజనాలు, ఇతర ఖర్చులు పెళ్లిలో లాగానే ఉంటాయి.
పుణ్యస్త్రీ అనగా భర్త భర్తీగా ఉండగా మరణించిన స్త్రీ అయితే జరిగే కార్యక్రమాలు, పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారికి ఇన్ని పద్ధతులు ఉండవు. ఇతరులకు అమ్మవారు రారు. ఇక్కడ అయ్యవారు అనగా ఆ ఊరికి సంబంధించిన బ్రాహ్మణుడు. అమ్మవారు అనగా ఆ బ్రాహ్మణుని భార్య. ఈ పూజారులు బ్రాహ్మణులు, పంతుళ్ళు గతంలో కొన్ని పల్లెలకు కలిపి ఒకే పంతులు ఉండేవారు. వారు తప్ప వేరెవ్వరు అతని ఇలాకాలో శుభకార్యాలకు గాని, అశుభకార్యాలకు గాని రాకూడదు. అది ఒక నిబంధన. ప్రస్తుతం ఈ నిబంధన పూర్తిగా పోలేదు కానీ కొంత సడలింపు ఉన్నట్టుంది. ఆ సాములు తమ అవసరం కొరకు వేరెవ్వరిని పిలిపించుకొనినా అసలు పంతుళ్ళు మాట్లాడడం లేదు. ఆ విధంగా పిలిపించుకొని సుదూర ప్రాంతాలకు కూడా ఈ అయ్యవార్లు వెళ్తున్నారు. దీనికి కారణం ఒకే సమయాన్ని పంతుళ్లతో జరగవలసిన 2, 3 కార్యక్రమాలు ఒక్కరే జరిపించలేరు కదా! కనుక ఆ సాములు మరొకరిని వెతుక్కుంటున్నారు.